వెల్కమ్ టు వీకేకే న్యూస్. మీరు చూశారు, ప్రభుత్వ ఉద్యోగులకు కానీ ఒకటి తేదీ శాలరీ పడని పరిస్థితి. కానీ ఈరోజు ఈ 2 ఏళ్ల కాలంలోనే 1వ తేదీ వస్తానే ప్రభుత్వ ఉద్యోగులకైతే ఏమి, అలాగే పెన్షనర్స్ అయితే ఏమి, అలాగే ఓఏపీ పెన్షన్స్ ఇవన్నీ 1వ తారీఖు ఖచ్చితంగా మేము ఇచ్చే పరిస్థితి. ఈ గొడ్డల పార్టీ మాట్లాడుతూ ఉంది డిఐసీలో అక్రమాలు జరిగాయని. జగన్మోహన్ రెడ్డి పిఏ చేసిన ఘనకార్యాలు, చేసిన అవినీతి అక్రమాలు కేఎన్ఆర్ గారు బయటికి వచ్చాయని దాన్ని డైవర్ట్ చేయాలని చెప్పేసి ఈరోజు డిఐసి గురించి మాట్లాడుతూ ఉన్నారు. డిఐసి అయిపోయి దాదాపు 8-9 నెలలు అయింది. ఆ రోజు ముద్దు నిద్రపోయారా? కనీసం 5 ఏళ్లలో ఒక టీచర్ ఉద్యోగం ఎక్కడే కానీ మీరు ఇప్పించలేదు. డిఐసి అంటానే డిఎస్సి అంటానే మా తెలుగుదేశం నియమించిన టీచర్లు. డిఎస్సి అనేది అది తెలుగుదేశం బ్రాండ్. 16,347 ఉద్యోగాలు మా యువ నాయకుడు నారా లోకేష్ గారు డిఎస్సి ద్వారా ఫిలప్ చేసి 8 నెలలు అయింది. 8 నెలల తర్వాత మేల్కొని ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు మీరు. కనీసం ఏ రాజకీయ నాయకునికి సంబంధం లేకోకుండా, ఏ అధికారికి సంబంధం లేకోకుండా ఒక ప్రత్యేక కమిటీని నియమించి ఎక్కడే కానీ చిన్న అవినీతికి కానీ దీనికి తావు లేకోకుండా ఫిలప్ చేసిన ఘనత మా యువ నాయకుడు ఐటీ శాఖ మంత్రులు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిది. అలాంటి నియామకాన్ని మీరు తప్పుపడతా ఉన్నారు. కనీసం మీ ప్రభుత్వంలో 5 ఏళ్ల కాలంలో ఒక టీచర్ ఉద్యోగాన్ని నియమించకపోగా టీచర్లను అవమానిస్తూ వైన్ షాపుల దగ్గర బాత్రూంలో ఫోటోలు తీసి పెట్టమని, అంటే ఉపాధ్యాయ వృత్తికే కలంకం తెచ్చే విధంగా ప్రవర్తించారు. ఈరోజు దౌర్జన్యాల గురించి మాట్లాడుతూ ఉంది గొడ్డల పార్టీ. దౌర్జన్యాలు కేర్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి, అరాచకాలకి కేర్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి, హత్యలకి కేర్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి, ఆక్రమణలకి, భూ ఆక్రమణలకి, దౌర్జన్యాలకి, అవినీతికి కేర్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి అండ్ టీము. గత 5 ఏళ్లలో మీరు చేసిన అవినీతి, గత 5 ఏళ్లలో మీరు చేసిన అక్రమాలు ఇవన్నీ చూసి ప్రజలు నీకు 151 సీట్లుంటే కేవలం 11 సీట్లు ఇచ్చి నీకు ప్రతిపక్ష హోదా కానీ లేకోకుండా కేవలం పులివెందుల ఎమ్మెల్యేగానే కూర్చోబెట్టిన ఘనత మా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అని చెప్పేసి తెలియజేస్తూ, మరొక్కసారి మా యువ నాయకుడి గురించి కానీ, అలాగే మా తెలుగుదేశం ప్రభుత్వం గురించి కానీ, మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురించి కానీ, మా కూటమి ప్రభుత్వం గురించి కానీ మాట్లాడేటప్పుడు మరొక్కసారి ఆలోచించుకోవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిస్తున్నా. మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని చూసి, అలాగే మా యువ నాయకుడు కాబోయే రాష్ట్ర రథసారథి నారా లోకేష్ గారిని చూసి ఓట్లేసే పరిస్థితి. నేను కాన్స్టిట్యున్సీ కొత్త అయినా కానీ తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం నాయకులు ప్రతి ఒక్కరూ కష్టపడి నన్ను దాదాపు 23,000 ఓట్ల మెజార్టీతో ఇక్కడ గెలిపించడం జరిగింది. దీంట్లో కేవలం నేను నిమిత్త మాత్రుని. మాకి పార్టీనే సుప్రీం. కేవలం మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, మా లోకేష్ అన్నని ఎన్డీఏ కూటమి చూసే ఓట్లు వేసి నన్ను గెలిపించిన ఘనత మా అనంతపురం అర్బన్ నియోజకవర్గం ప్రజలది.
మాది ఎక్కడ ఎవరికి ఏం విభేదాలు లేవు. మా తెలుగుదేశం పార్టీ చాలా పెద్ద పార్టీ. ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కరించుకుంటాం తప్పితే ఎవరికి ఎక్కడ విభేదాలు లేవు. పార్టీ ఎవరైనా పార్టీ లైన్లో నడవలసిందే. పార్టీ ఈజ్ ద సుప్రీం. పార్టీ ఏమి మా తెలుగుదేశం పార్టీ ఏం చెప్పితే అది మేము పనిచేసుకుంటూ పోయేవాళ్ళం. ఎవరెవరో ఏం మాట్లాడినా దాన్ని పట్టించుకునే పరిస్థితిలో లేం. అన్ని అధిష్టానం చూసుకుంటుంది. అధిష్టానమే మాకి శిరోధార్యం. ఇంకా 2029 3 ఏళ్ళు ఉంది. అప్పటికి ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఈ 5 ఏళ్ళు నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి అనంతపురం ప్రజలు అనంతపురం డెవలప్మెంటే ధ్యేయంగా నేను పనిచేస్తాను. ఎవరెవరో ఏం మాట్లాడినా, ఎవరు ఏం బురద జల్లినా నేను పట్టించుకునే పరిస్థితిలో లేను. కూటమి ప్రభుత్వం తరపున అనంతపురంని నంబర్ 1 స్థానంలో నిలబడే విధంగా డెవలప్మెంట్లో మీరు చూస్తున్నారు. ఈ 2 ఏళ్ల కాలంలో దాదాపు 180 కోట్లు ఖర్చు పెట్టి ఎప్పుడెప్పుడో 20 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ నుంచి పెండింగ్ ఉండే రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, బ్రిడ్జ్లు కానీ, తర్వాత హాస్పిటల్ మౌలిక సదుపాయాలు కానీ ఈ 2 ఇయర్స్ కాలంలోనే దాదాపు 180 కోట్లు ఖర్చు పెట్టి డెవలప్మెంట్ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇదంతా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చలువ, అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారి చలువ వల్లే, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వల్లనే ఇంత డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తున్నాం. చేసేటప్పుడు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, అవి పట్టించుకోకుండా నా ధ్యేయం ఒకటే, డెవలప్మెంటే నా ధ్యేయం. మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇచ్చారు నాకు. దాన్ని నిలబెట్టుకునే విధంగా నేను కృషి చేస్తూ పనిచేస్తూ ముందుకెళ్తా. నేను ఎవరో ఏమో మాట్లాడారని చెప్పేసి నేను పట్టించుకునే పరిస్థితుల్లో నా ధ్యేయం ఒకటే. డివిజన్లో 50 డివిజన్లు గెలుస్తాం, 4 పంచాయతీలు గెలుస్తామని. గతంలో 50 డివిజన్లో 1 డివిజన్ కానీ గెలవలా. కడప లాంటి చోట కానీ 3-4 డివిజన్లు తెలుగుదేశం పార్టీ గెలిచింది. కానీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఇక్కడ 50 డివిజన్లో 1 డివిజన్ గెలవలో, ఒక పంచాయతీలో 1 వార్డు కానీ గెలవలా. కానీ ఈసారి 50 నుంచి 62 డివిజన్లు అయినాయి. 62 డివిజన్లు గెలిపించే బాధ్యత నేను తీసుకుంటాను. 4 పంచాయతీలు కానీ గెలిపించి భారీ మెజారిటీతో మళ్ళా 10-15 ఏళ్ళు తెలుగుదేశం కంచుకోటుగా నిలబడే విధంగా అనంతపురం అర్బన్లో కృషి చేస్తానని చెప్పేసి తెలియజేస్తాను.